వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలగాలి. చికాకు పడిపోతుంటాం. పిల్లలైతే తల్లిదండ్రులతో చికాకు పడిపోతుంటారు, తల్లిదండ్రులైతే పిల్లలతో చికాకు పడిపోతుంటారు, హస్బెండ్ వైఫ్తో చికాకు పడిపోతూ ఉంటుంది, వైఫ్ హస్బెండ్తో. ఇట్లా మనం కనుక చూస్తూ ఉంటే ఏ మ్యూచువల్ కనెక్టివిటీలు కూడా ఎక్కడో దగ్గర ఫెడప్, విసుగనో, చిరాకనో, కోపమనో. బహుశా వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్. మనం ఏమనుకుంటామంటే నేను అనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ అలా రాయబడి లేదే. మనం అనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలని ఎక్కడ దెర్ ఇస్ నో సచ్ రూల్. నేను అనుకున్నట్టుగా నా భార్య ఉండాలి, భార్య అనుకున్నట్టుగా భర్త ఉండాలి, పిల్లల్ని అనుకున్నట్టుగా ఉండాలి కరెక్టే. పిల్లలకి హితవుగా, చక్కగా, ప్రేమగా, అర్థమయ్యేలా, అండర్స్టాండ్ అయ్యేలా కూర్చోబెట్టి విశదీకరించి చక్కగా, లాలనగా, విసిగిపోకుండా 1కి 10, 10కి 100, 100కి 1000 సార్లు పిల్లలకే చెప్పు. ఇంక్లూడింగ్ మన స్పౌజ్తో కానీ లేదా ఇతరులతో కానీ, ఫ్యామిలీలో ఎటువంటి రిలేషన్, ఈ ఫ్యామిలీలో ఎటువంటి మెంబర్తోనైనా, ఎటువంటి బాండింగ్ వ్యక్తితోనైనా మనం అండర్స్టాండింగ్, ఈ అండర్స్టాండ్ అన్న పదమే చాలా గొప్పది. అర్థం చేసుకోవడం, అర్థం చేసుకో. అర్థం అన్న పదానికి మనకు తెలుసు కదా, అర్ధనారీశ్వరుడు అంటే సగం. అర్థం అంటే అర్థం చేసుకోవడం ఒక భాగం అయితే, అర్థం అంటే సగం అని అర్థం. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటామో అప్పుడు అర్థం దాంట్లో పూర్తయిపోయింది, సగం అయిపోయింది. ప్రేమించడం సగం అయిపోయింది. మిగతా సగం ఏంటండి? అడ్జస్ట్మెంట్.